హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటోస్తో స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. అలాగే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. స్వీట్ పొటాటోస్తో స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తయారీ విధానం చూసిద్దాం. ముందుగా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఉడికించిన స్వీట్ పొటాటోస్ ఒక 3 తీసుకున్నానండి. వాటిని ఇలా మెత్తని పేస్ట్ కింద ఇలా స్మాష్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. చూడండి, ఇలా ఎలాంటి ఉండలనేవి లేకుండా ఇలా మెత్తగా స్వీట్ పొటాటోస్ని చేసుకున్న తర్వాత కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేస్తున్నానండి. 1/2 కప్పు యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న పిండి మొత్తాన్ని వేసేసి ఇలా పిండి ముద్దలాగా చేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పిండిని అలాగే స్వీట్ పొటాటోస్ని కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసానండి. దీన్ని మూతను పెట్టేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా పచ్చి కొబ్బరి నుంచి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి, నెయ్యి కాస్త హీట్ అయ్యాక అందులోకి ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 3 నిమిషాల పాటు అటు ఇటు కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. మనం వేసిన నెయ్యిలో కాస్త పచ్చి కొబ్బరిని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, 3 నిమిషాల తర్వాత మనకి పచ్చి కొబ్బరి తురుము అనేది ఇలా చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముకి 1/2 కప్పు వరకు బెల్లం తురుముని వేసానండి. ఇప్పుడు పచ్చి కొబ్బరిలో మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బెల్లం కూడా ఉండలన్నీ పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసేసుకొని మొత్తం అంతా స్మాష్ చేస్తూ ఇలా ఒక 3 నిమిషాల పాటు వేపుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా దగ్గరికి ఉండలాగా వచ్చేస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు ఇందాక మనం స్వీట్ పొటాటోస్ మరియు గోధుమ పిండిని వేసేసుకొని ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని నేను చూపిస్తున్న విధంగా చేతిలోకి తీసుకొని అన్నీ ఒకే సైజులో బాల్స్ లాగా తీసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గుంటలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. చేతిలో ఉండలాగా చేసేసుకొని ఆ తర్వాత ఇలా బౌల్ షేప్లో చేసేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ముందుగా మనం పచ్చి కొబ్బరి తురుము మరియు బెల్లం వేసుకొని వేపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులోకి ఫిల్ చేసేసుకోండి లోపల. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా అరచేతిలో వేసేసుకొని మనం మామూలుగా కట్లెట్స్ ఎలా చేస్తామో ఆ విధంగా చేతిలోనే చేసేసుకోండి. చూడండి, రెడీ అయిపోయింది. స్వీట్ పొటాటోస్తో స్వీట్ అనేది ఇలా చేసేసుకొని ఇందాక మన డబ్బాలోకి పెట్టేసుకోండి. మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా పిండిని తీసుకొని బౌల్ షేప్లో చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మనం వేపుకున్న పచ్చి కొబ్బరి తురుముని ఇందులో పెట్టేసుకొని మొత్తం అంతా క్లోజ్ చేసేసుకొని ఒక బాల్ లాగా చేసేసుకొని ఆ తర్వాత మనం కట్లెట్స్ని ఎలా అయితే చేసుకుంటామో అలా అరచేతిలో వేసుకొని ఇలా ఒత్తేసుకోండి. ఈ విధంగా మనం తీసుకున్న మొత్తం బాల్స్ని చేసేసుకోండి. నేను తీసుకున్న వాటికి ఒక 4 అయితే అయ్యాయండి. ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలా దోశ పెనం పెట్టానండి. పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అటు ఇటు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు వేగనివ్వండి. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని వేసాం కదా, అటు ఇటు తిప్పుతూ ఇలా ప్రెస్ చేస్తూ ఈ విధంగా మనం చేసిన కట్లెట్స్ లాంటి షేప్తో కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా. మరొక వైపు కూడా టర్న్ చేసేసుకొని అటు కూడా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 3 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం.
చూడండి, స్వీట్ పొటాటోస్తో స్వీట్ అనేది రెడీ అయిపోయింది. మరొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని ఇలా ఒక 2-3 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుతూ 2 వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పిల్లలకైతే చాలా చాలా బాగుంటుందండి. స్మూత్గా, అలాగే తినడానికి ఈజీగా కూడా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇందాక మన ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే డిఫరెంట్గా చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా మనం చేసుకున్న మొత్తం కట్లెట్స్ని చేసేసుకోండి. చూడండి, స్వీట్ పొటాటోస్తో స్వీట్ అనేది రెడీ అయిపోయింది. మీకు చూపిస్తున్నాను చూడండి. సాఫ్ట్గా లోపల పచ్చి కొబ్బరి అనేది కనిపిస్తూ డెలీషియస్గా ఉందండి. చూసారు కదండి, స్వీట్ పొటాటోస్తో స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాగే న్యూ రెసిపీస్ అనేవి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.